తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రాజీవ్ నగర్లో ఆఖరి అక్రమ కట్టడాలు. అధికార పార్టీ అండదండలతో అనాదినం భూముల్లో అక్రమ కట్టడాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో వచ్చే వార్తలకు స్పందించని అధికారులు. రాజీవ్ నగర్ అక్రమ కట్టడాలకు అధికార పార్టీ అడ్డాగా మారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అంటున్న స్థానికులు. శ్రీకాళహస్తి నుండి పిచ్చాటూరు వెళ్లే రోడ్డు మార్గంలో రాజీవ్ నగర్ దగ్గర కన్నలి కాలువపై అక్రమంగా ఇండ్ల ఫ్లాట్లు వేసి అమ్ముతున్న అధికార పార్టీ నవాబుపేటగా మారే దిశగా రాజీవ్ నగర్. ఇక్కడ వేసే ఇంటి ఫ్లాట్లు ఒక ఫ్లాటు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు తిరుపతి, రేణుగుంట, కేవీబీపురం ప్రాంతాల వరకు విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాజీవ్ నగర్ లో జరిగే అక్రమ కట్టడాలలో రెవెన్యూ అధికారులకు కూడా వాటాలు ఉన్నట్లు, అందుకనే అటువైపు చూడని మండల రెవెన్యూ అధికారులు. రాజీవ్ నగర్ అక్రమ కట్టడాలపై ఇప్పటి వరకు తిరిగి చూడని అధికారులు. టిడ్కో ఇళ్లకు మరియు ట్రైబల్ స్కూల్ కి దారి లేకుండా చేయడం దారుణమని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి రోడ్లను, కాలువలను రక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.